ఫ్రెండ్స్ మన కడప నగరంలో ఇంద్రానగర్ ఉంది. ఇంద్రానగర్లో శ్రీ శ్రీ భద్రాద్రి రామాలయం ఏకశిలా విగ్రహము శ్రీరామ్ నగర్లో ఉంది. ఈ టెంపుల్ లోపల వచ్చేసి ఇప్పుడు నూతనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆలయం కొత్త నూతనంగా ప్రతిష్ఠించారు. ఇది ఎప్పుడు ఓపెనింగ్ ఏమనేసి వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్. స్వామి దేవస్థానం ప్రారంభోత్సవం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రారంభోత్సవం. కడప జిల్లా ఇంద్రానగర్లోని శ్రీ భద్రాద్రి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిర్మాణం పూర్తి చేసి గురువారం 27/8/2026 దేవస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏటూరి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. కావున భక్తులు అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని, స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. తేదీ 27/8/2026 గురువారం. వేదిక శ్రీ భద్రాద్రి దేవస్థానం, ఇంద్రనగర్, కడప. ఏటూరి రామచంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొత్తం జరుగుతాయి. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి నమః. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి. భద్రాద్రి రామాలయంలో లోపల ఉండే టెంపుల్ మొత్తం చూస్తున్నాను ఫ్రెండ్స్. విగ్రహాల మండపము, భక్తులు బాగా తిరిగానికి ప్లేస్ బాగున్నది చూడండి. ఉంది శివాలయం పైన, గోపురం పైన మన పరమశివుడు చూడండి దర్శనం ఎలా ఇస్తున్నాడో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎదురుగా ద్వారపాలకులు చూడండి, నందీశ్వరులు ఇరువైపులో చూడండి. మనం టెంపులే వెళ్తున్నాము, పరమశివుని దర్శించుకోండి. ఓం నమ శివాయ. శివాలయం వెళ్ళేప్పుడు ఫస్ట్ నందీశ్వరుని దర్శనం చేసుకోండి. మన కోరికలు అంటే మన నందీశ్వరుని మనం చెవులో చెప్పామంటే మన కోరికలు నెరవేరుతాయి. చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మదేవ శంభో శంకర, హర హర మదేవ శంభో శంకర. బోలా శంకరం దర్శించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆపదాపమహర్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మన ఇంద్రానగర్ భద్రాద్రి రామచంద్రస్వామి దేవాలయంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతనంగా దేవాలయం నందు కలశ ప్రతిష్టాపన మరియు గరుడ దేవుని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాలని అందరికీ తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన ఇంద్రానగర్లో విశేషంగా మన భద్రాద్రి రామచంద్రస్వామి దేవాలయం నందు శ్రావణ మాసాన స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు మరియు శ్రీరామనవమి రోజున స్వామివారికి విశేష తిరుక్కరణ మహోత్సవం జరుగుతున్నది. అదేవిధంగా కార్తీక మాసంలో మన శివాలయం నందు విశేషంగా కార్తీక దీపోత్సవం మరియు మాఘమాసం నందు విశేషంగా దీపోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మన నూతనంగా ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నందు ప్రతి స్వాతి నక్షత్రానికి స్వామివారికి విశేష అభిషేకము మరియు లక్ష్మీనరసింహస్వామి హోమం కూడా జరుగుతూ ఉన్నది. విశేషంగా ప్రతి శనివారం మరియు మంగళవారం లక్ష్మీనరసింహస్వామి వారికి పంచామృత అభిషేకం జరుగుతూ ఉంటుంది. విశేషంగా ఈ దేవాలయం నందు మాఘమాసమునందు, కార్తీక మాసమునందు, చైత్రమాసమునందు కూడా విశేష కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కార్తీక మాసంలో మరియు మార్గశిర మాసంలో ఇక్కడ మాల వేసేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు విశేషంగా ఇక్కడే భజన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటూ ఉంటారు. శాస్త్ర అయ్యప్ప దర్శించుకోండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, శరణమప్ప అయ్యప్ప, వర్ణమప్ప అయ్యప్ప. అయ్యప్ప స్వామి 18 మెట్లు చూడండి ఫ్రెండ్స్, దర్శించుకోండి. దేవాలయం చూడండి.
మనోజనం మారుతతుల్య వేగ జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం మానవయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. జై జై శ్రీరామ్. శ్రీరాముని చూడండి, ద్వైస్తంభము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఉంచుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోపలికి వెళ్తున్నాము, చూస్తుండండి. దేవుడిగా మన హనుమంతుడు ఉన్నాడు చూడండి, హనుమంతుని దర్శించుకోండి. జై హనుమాన్. స్వామిని దర్శించుకోండి. జై శ్రీరామ, జై జై శ్రీరామ, జై శ్రీరామ, జై జై శ్రీరామ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామచంద్ర ప్రభు శరణం శరణం, శ్రీరామచంద్ర ప్రభు శరణం శరణం. లక్ష్మణ స్వామిని దర్శించుకోండి.